ప్రభునందు ప్రియులైన వారందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు. ఈరోజు దినమున ఒక ప్రత్యేకమైన విషయాన్ని మనం ధ్యానించుకుందాం. దేవుడు యొక్క పరిశుద్ధ గ్రంథంలో నుంచి ఈ ఉదయకాలం ఉన్న దేవుడి వాక్యాన్ని మనం ధ్యానించుకొని దైవ ఆశీర్వాదాలు పొందుకుందాం. అయితే ప్రియులరా, మన జీవితంలోనే అనేక కార్యాలు సఫలమవ్వాలి. ఎన్నో ఎన్నో కార్యాలు సఫలం అవ్వకుండా నిష్ఫలముగా ఈరోజు ప్రతి జీవితంలో నిష్ఫలాన్ని అనుభవిస్తున్నారు. అయితే దేవుడు చెప్తున్నాడు, ఈరోజు దేవుడు తన వాగ్దానాన్ని, తన యొక్క ఆశీర్వాదాన్ని నిష్ఫలముగా ఉన్నవారి గురించి, నిష్ఫలమైన జీవితాల గురించి, నిష్ఫలమైన ప్రయత్నాల గురించి ఎవరైతే ఉన్నారో, వాళ్ళ కనులారా నిష్ఫలాన్ని ఇప్పటివరకు ఎవరైతే చూస్తున్నారో వాళ్ళందరితో దేవుడు చెప్తున్నాడు, మీ కార్యాలు ఇంకా సఫలమవుతాయని దేవుడు వాగ్దానము చేస్తున్నాడు. ఎటువంటి ఒక ఆశీర్వాదకరమైన మాట మనకి బైబిల్ గ్రంథంలో లిఖించబడి ఉన్నది. అదొకసారి మనం చదువుకున్నట్లయితే చూడండి, 2 దినవృత్తాంతాల పత్రిక 15వ అధ్యాయం 7వ వచనం. 2 దినవృత్తాంతాల పత్రిక 15వ అధ్యాయం 7వ వచనంలోని, కాగా మీరు బలహీనులు కాక ధైర్యము వహించుడి, మీ కార్యము సఫలమగును. దేవుని ప్రియులరా, మీ కార్యాలు సఫలమవుతాయి. అయినా తన బిడ్డలు, వారి జీవితంలో తన బిడ్డలైన దేవుని యొక్క ప్రజలై ఉన్న దేవుని బిడ్డలు వాళ్ళ కార్యాలు జరగకపోవడం బట్టి, వాళ్ళ ప్రయత్నాలు జరగకపోవడం బట్టి, వాళ్ళ యొక్క ఎదుగుదల కొరకు, వాళ్ళ జీవనోపాధికి సంబంధించిన వాటి ఏదైనా సరే, వాళ్ళ సమస్యల కొరకు చేస్తున్న కార్యాలు, పనులు కావచ్చు, ఏదైనాను ఆయన నిష్ఫలం చేయడు, కానీ సఫలపరుస్తాడు. ఆయన దేవుని ఆశ్రయించినప్పుడు, దేవుని నమ్ముకున్నప్పుడు, దేవుడి మీద విశ్వాసం చూపించినప్పుడు, మా కార్యాలు సఫలం చేయవాడు నీవే, మా కార్యాలు మా వల్ల మాకు సఫలం కావట్లేదు, అయ్యా మా కార్యాలు సఫలం చేయండి అని ఎవరైతే విశ్వాసంతో ప్రార్థించగలుగుతారో, ఉంటారో, వాళ్ళ జీవితంలో దేవుడు తప్పకుండా కార్యాలు సఫలం చేస్తాడు. కనుక నీ కార్యాలు ఆయన ఒక్కడే సఫలం చేయగలుగుతాడు. ఆయన సఫలం చేయగలవాడు, సమర్థుడై ఉన్నాడు. ఇంకా దేనిలో సఫలం అనేది కానే కాదు. ఎందుకంటే ఆ కార్యాలకు తగ్గ మనిషి ఆయన. ఆ కార్యాలు చేయటకు సర్వశక్తిమంతుడై ఉన్నాడు. కనుక నీ కార్యాలు సఫలపరచుటకు ఇంకా ఏ దారి లేదు, దేవుడే దారై ఉన్నాడు. అందుకే అసలు ఈ సఫలత ఎలా కలుగుతుంది మనకి? ఈ సఫలమైన జీవితము మనం ఎలా పొందుకోగలుగుతున్నాం? దేని ద్వారా మన కార్యాలు సఫలమవుతాయని పరిశుద్ధ గ్రంథాల్లో ధ్యానిస్తున్నప్పుడు మనకి కనబడుతున్నాయండి. ఆ విషయాలు మీతో పంచుకోవాలని ఆశపడుతున్నాను. చూడండి ప్రియులారా, మనకి సఫలత ఎలా కలుగుతుందని మొదటి మాట, మన ప్రార్థన వల్ల సఫలత కలుగుతుంది. ప్రార్థన వలన మనకి సఫలత, మన కార్యాలకు సఫలత దొరుకుతుంది. పరిశుద్ధ గ్రంథంలో చూడండి, కీర్తన 57వ కీర్తన 57వ కీర్తన 2వ వచనం. 57వ కీర్తన 2వ వచనంలోని, మహోన్నతుడైన దేవునికి, నా కార్యము సఫలం చేయు దేవునికి నేను మొరపెట్టుచున్నాను అంటాడు. దేవుని ప్రియులరా, చిన్న లేఖన భాగంలోని భక్తుడు అంటున్నాడు, నా కార్యాలు సఫలం చేయు దేవునికి నేను మొరపెడుచున్నాను అంటున్నాడు. చూడండి ఎంత నమ్మకమో చూడండి. ఆయనకి తెలిసిపోయింది, నా కార్యాలు ఎవరు సఫలం చేయగలుగుతారంటే, నా కార్యాలు సఫలం చేయని వాటి కొరకు నేను వెతకూడదు, నా కార్యాలు సఫలము దొరకని వాటి వైపు వెళ్ళకూడదు, నా కార్యాలు ఎవరైతే సఫలం చేస్తారో ఆ దేవునికి నేను మొరపెట్టాలి. ఈరోజు విషయం తెలిసిన చాలామంది కూడా ప్రార్థన చేయలేకపోతున్నారు, ఉపవాసం ఉండలేకపోతున్నారు. అసలు దేవుడి సన్నిధికి వచ్చి ప్రార్థించేవారు చాలా తక్కువైపోయారు. కారణం ఏంటంటే వాళ్ళ కార్యాలకు సఫలము అవసరం లేదని అనుకుంటా. వాళ్ళ కార్యాలకు సఫలము దొరుకుతుందని నిరీక్షణ కానీ, వాళ్ళ కార్యాలకు సఫలత కావాలని బాధ కానీ ఏమాత్రం ఈరోజు చింత అనేది ఎవరికి లేదండి. అది జరిగితే జరగకపోతే జరుగుతాయి, ఎప్పుడో జరుగుతాయిలేండి అని చాలామంది అలాగే
ఉంటున్నారండి, ఎంతో ధీమాతో ఉంటున్నారు. కానీ భక్తుడు అలా కాదు. నా కార్యాలు సఫలం చేయ దేవునికి నేను మొరపెడతాను, ప్రార్థన చేస్తాను. నా కార్యాలు అంతా ముఖ్యమై ఉన్నది. నా కార్యాలు నిజంగా జరగాలి. నా కార్యాలు సఫలము కాక నేనెంతో వ్యర్థుడుగా ఉన్నాను. నా కార్యాలు సఫలం కాక నా ఇంట్లో ఎంతో ఇబ్బంది పడుతున్నాను. నా కార్యాలు సఫలం కాక నేనెంతో నలిగిపోతున్నాను. నా కార్యాలు సఫలం కాక ఎంతో సిగ్గును అనుభవిస్తున్నాను. కనుక ఈ కార్యాలు సఫలం అవ్వాలంటే నేను ఖచ్చితంగా దేవునికి మొరపెట్టాలని అతను తీర్మానం చేసుకుని ప్రార్థన చేస్తున్నాడండి. కనుక ఈరోజు ఈ వాక్యం వింటున్న మీరు కూడా మీ కార్యాలు సఫలం చేయు దేవుడు ఒకడు ఉన్నాడు. మీ కార్యాలు సఫలం చేసే ఆ కార్యాల కొరకు ప్రార్థనలు వినే దేవుడు కూడా ఉన్నాడు. కనుక నా కార్యాలు ఎన్నో ఉన్నాయి. నాకు జరగాల్సిన కార్యాలు ఉన్నాయి, మీకు జరగాల్సిన కార్యాలు ఉన్నాయి. మరి ఆ కార్యాలు సఫలం అవ్వాలంటే మరి మనం ఎంత ప్రార్థన చేయాలి, బ్రతిమాలుకోవాలి కదా, కనుక మొరపెట్టాలి కదా. కనుక ఈ యొక్క వాక్యం వింటున్న మీరందరూ కూడా ప్రభు చెప్తున్నాడు, మీ కార్యాలు సఫలమవుతాయి. ప్రార్థించారు కనుక సఫలమవుతాయి. నన్ను అడిగారు కదా సఫలమవుతాయి. నన్ను ఎంతో నా నామమును అడుగుతున్నారు కనుక నేను సఫలం చేస్తాను. కనుక ఎంతవరకు ఎందుకు సఫలం అవ్వలేదంటే మీరు నా నామమున ప్రార్థించలేదు కనుక, మీరు నాకు మొరపెట్టలేదు కనుక. మొరపెట్టడానికి అవసరం లేదు అనుకున్నారేమో. ఈరోజు చాలామంది మొరపెట్టడం అవసరం లేదు, ప్రార్థన జీవితం అవసరం లేదు అని అనుకుంటున్నారండి. ఇష్టానుసారమైన జీవితం ఈరోజు కనబడుతుంది. దేవుడి బలాన్ని ఆశ్రయించడం కానీ, దేవుడి మీద ఆనుకోనడం కానీ, దేవుని సన్నిధిలో ఉన్న ఆ యొక్క శక్తిని పొందుకొని తమ కార్యాలు జరిగించుకున్నట్టుకు ఎటువంటి ప్రార్థన అవసరత ఈరోజు చాలామందికి లేదండి. ఎందుకంటే ప్రియులారా, బైబిల్ చెబుతుంది, దేవుడి యొక్క ఆశీర్వాదం నరుని కష్టం కంటే ఎక్కువ కాదు అని రాయబడింది. హల్లెలూయా. కనుక మన జీవితంలోని ఆయన ఆశీర్వాదము ఎక్కువై ఉన్నది, నరుని కష్టార్జితం కంటే ఎక్కువై ఉన్నది. కనుక ప్రియులారా, మీరందరూ కూడా ఏ దేవుడి యొక్క వాక్యము వింటున్న వారు కూడా దేవుని ఆశీర్వాదం ఎక్కువై ఉన్నది మన చేతి పనుల కంటే, మన కష్టార్జితం కంటే. కనుక నీ కష్టార్జితము, నీ చేతి పనుల మీద ఆధారపడుతున్న నీవు వాటి మీద దేవుని దీవెనలు ఉండాలంటే, ఆశీర్వాదాలు ఉంటే ఆ కార్యాలు సఫలం అవ్వాలంటే ఖచ్చితంగా దేవుడి ప్రార్థన నీవు చేసిన వాడి వ్యక్తిగా ఉండాలి. ఎందుకంటే దేవుడి పిల్లరా, ఈరోజు పనికి వెళ్ళిపోయి వారి యొక్క చేతి పనులు చేసుకొని వాటి యొక్క చేతి పనులు వలన బ్రతికిపోతున్నారు. మా ఇంటి వాళ్ళు తెస్తున్నారు, మా ఇంటి వాళ్ళు పోషిస్తున్నారు, దేవుడి సందానికి ఎందుకు రావాలి, ఎందుకంతగా ఆ సమయాన్ని ఇవ్వాలి, ఎందుకంత ఆసక్తి భక్తి చూపించాలి అని ఎంతోమంది ఉన్నారండి. కనుక అటువంటి వారి జీవితంలో ఇటువంటి యొక్క కార్యాలు సఫలమవు. ఎవరైతే నా దేవుని సన్నిధికి వెళ్ళాలి, ప్రార్థన చేయాలి, నా కార్యాల కొరకు నేను మొరపెట్టాల్సిన అవసరత ఎంతో ఉన్నది, నేను ఎంతో బతిమాలుకున్న అవసరత ఉన్నది, నేను ఎలాగా ఉంటే అలాగా, నేను ఎలా ఉంటే ప్రార్థన జరుగుతుంటే ఇంట్లో కూర్చోవడం అలాగా, ప్రార్థన యొక్క జీవితము కలిగి ఉండకపోవడం ఏంటి, ప్రార్థన జీవితం కలిగి ఉండాలి కదా, ప్రార్థనకి సమయాన్ని కేటాయించాలి కదా అని ఆలోచన చాలామందికి తక్కువగా ఉన్నది. కనుక ప్రియులారా, భక్తులందరూ కూడా ప్రార్థన చేసి తమ కార్యాలు సఫలపరుచుకున్నారు. చూడండి దేవుని పిల్లరా, 2వ దినవృత్తాంతాల గ్రంథం 20వ అధ్యాయం 12వ వచనం. 2వ దినవృత్తాంతాల గ్రంథం 20వ అధ్యాయం 12వ వచనంలోని ప్రియులారా, మా దేవా, నీవు వారికి తీర్పు తీర్చవా, మా మీదకి వచ్చు ఈ గొప్ప సైన్యంతో యుద్ధం చేయుటకు మాకు శక్తి చాలదు, ఏమి చేయుటకును మాకు తోచదు, నీవే మాకు దిక్కు అని ప్రార్థన చేశాను. దేవుని ప్రియులరా, యెహోషాపాతు ఇక్కడ భక్తుడు కూడా ప్రార్థన చేస్తున్నాడు ఒక కార్యం గురించి. శత్రువులకు తీర్పు తీర్చాలి, శత్రువులను తొలగించాలి, శత్రువులని ఓడించాలి, శత్రువులు కలుగు చేసే శ్రమ కావచ్చు, శత్రువు కలుగు చేసే ఓటమి కావచ్చు, మా మీదకి రాకూడదు, మాకు దిక్కు నీవే, మాకేమి తోచదు నాయనా అని ప్రార్థన చేశాడు. ప్రార్థన చేసిన యెహోషాపాతు ఆ యొక్క ఏ కార్యం గురించి ఏం జరగాలో,
ఎటువంటి పరిస్థితిలో ఆ యొక్క భయంకరమైన పరిస్థితి, భయాందోళన కలిగించే పరిస్థితి ఇప్పుడు ప్రజలందరూ కూడా చోటు చేసుకుంటుంది. ఆ ప్రార్థించగా ఆ యొక్క వ్యక్తి భక్తుడు ప్రార్థించకపోతే ఎంతో భయంకరమైన పరిస్థితి వాళ్ళు చూసేవాళ్ళు. ఎంతో గొప్ప ఇబ్బందిని వాళ్ళు చూసేవాళ్ళు. ఎంతో శ్రమను వాళ్ళు చూసేవాళ్ళు. ఎందుకంటే ఎన్నో ఆ యొక్క గొప్ప సైన్యాలు వాళ్ళ మీదకి వస్తున్నాయి. దండెత్తి వస్తున్నాయి ఓడించాలని, వారి మీద పగ తీర్చుకోవాలని, ఓడించాలని ఎంతోమంది వాళ్ళ మీదకి వస్తున్నారు. గనుక ప్రియులారా, ఏదో ఒక ఒక జనాంగం చేసే పని కాదు. ఒక సైన్యంతో జరిగే పని కాదు. ఏంటి? గనుక ఈ కార్యము జరిగించాల్సిన దేవుడే గనుక, మన వల్ల కాదు, మన వల్ల ఏం చేయలేము, ఈ కార్యం వల్ల జరగదు, ప్రార్థన చేస్తే దేవుడికి తప్పకుండా ఈ కార్యం సఫలం చేస్తాడు అని ప్రార్థించగానే దేవుడు వాళ్ళ యొక్క కార్యమును సఫలం చేశాడు. రాజు యొక్క కార్యాన్ని సఫలం చేశాడు. వచ్చిన వారు వచ్చినట్టుగానే వాళ్ళే చంపుకునే విధంగా దేవుడు ఆ యొక్క గలిబిలి అనేది ఆ యొక్క శత్రు సైన్యంలో పుట్టించాడు. గనుక చంపడానికి వచ్చిన వాళ్ళనే హతులయ్యే విధంగా దేవుడు కార్యము సఫలం చేశాడు. వారి యొక్క కీడు కానీ, వాళ్ళ కత్తి కానీ, వాళ్ళ కలిగే నష్టం కానీ వాళ్ళ మీదకి రానియకుండా దేవుడు తప్పకుండా కార్యము సఫలం చేశాడండి. గనుక దేనివల్ల ఆ యొక్క ఏ కార్యం జరగలో, ఎటువంటి ఆశీర్వాదం కలగాలో భక్తుడు ప్రార్థన చేసిన వెంటనే ఆ కార్యం కొరకు తగ్గ ప్రార్థన వాళ్ళు చేశారు కనుక ఆ కార్యము సఫలమైంది. గనుక ప్రియులారా, ఏ కార్యం గురించి అయితే ప్రార్థన చేస్తున్నావో, ఏ కార్యం అయితే జరగాలనుకుంటున్నావో ఆ కార్యం కొరకు నువ్వేం చేయాలి? తప్పకుండా ప్రార్థన చేయాలి. భక్తుడు చేశాడు, కార్యము సఫలమైంది. శత్రువులు వచ్చినట్టుగా ఒకరొకరు పొడుచుకొని చనిపోయినట్టుగా మనము చూస్తున్నాం. అలాగే ప్రియులారా, ఇంకో మాట చూడండి. మత్తయి సువార్త 6వ అధ్యాయం 18వ వచనంలోని, మత్తయి సువార్త 6వ అధ్యాయం 18వ వచనంలోని, అప్పుడు రహస్యమందు చూచున్న నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇచ్చును అని రాయబడు. దేవుని ప్రియులారా, ఉపవాసం ఉన్నప్పుడు ఏం చేయాలంటే రహస్యమందు చూచున్న దేవుడు నీకు ప్రతిఫలం చేస్తాడు. ఉపవాసం ఉన్న ప్రతి ఒక్కరికి ఆయన ప్రతిఫలం అని అనుగ్రహిస్తాడు. సఫలత దేవుడు తప్పకుండా అనుగ్రహిస్తాడు. రహస్యమున్న దేవుడిని చూడాలి. రహస్యమున్న దేవుడు మనల్ని చూడాలి. కనుక ప్రియులారా, నీ ప్రార్థనకి ఆయన తండ్రి ప్రతిఫలాన్ని ఇస్తాడు, సఫలతని ఇస్తాడు. ఏదైతే రహస్యముందు ఎవరికి వినబడకుండా ఆ రహస్యమున్న దేవునికే నీ రహస్యాలన్నీ కూడా ఆయనకి చెప్పాలి. నిజమే, ఈరోజు కొన్ని రహస్యమైన విషయాలు ఉంటాయి, రహస్యమైన సమస్యలు ఉంటాయి, రహస్యమైన ఇబ్బందులు ఉంటాయి, రహస్యమైన కష్టాలు ఉంటాయి, ఎవరు చెప్పుకోలేనివి. అది దేవునికి మాత్రమే చెప్పుకోవాలని ఆలోచన చేస్తారు. కనుక ప్రియులారా, ఎందుకంటే ప్రియులారా, మనకంటూ ఒక రహస్యంగా ప్రార్థన చేయాలి, మొరపెట్టాలి. ఆ రహస్య ప్రార్థనలు మనము దేవుని ఇద్దరమే ఉండాలి. ఇక చుట్టుపక్కల ఎవరు ఉండకూడదు. కనుక నీ కేవలం నీ కార్యము గురించి ఆయన ఒక్కడికి మాత్రమే వినబడేటట్టుగా, నీ కార్యం గురించి ప్రార్థన ఆయన మాత్రమే వినేటట్టుగా, ఆయన ఒక్కడే ఉన్నట్టుగా. ఎందుకంటే ఆయన ఒక్కడే కదా ప్రతిఫలం ఇచ్చేవాడు, ఆయన ఒక్కడే ఫలాన్ని అనుగ్రహించేవాడు, సఫలపరిచేవాడు. కనుక ఆయన ఒక్కడే వినబడాలి, ఆయన ఒక్కడే వింటే చాలు అనే ఉద్దేశంతో ఎవరైతే ఉంటున్నారో, ప్రార్థన చేస్తున్నారో, ఖచ్చితంగా దేవుడు వాళ్ళకి ప్రతిఫలాన్ని అనుగ్రహిస్తాడు. నిజంగా ఆ ఆలోచనతో ప్రార్థన చేస్తున్నామా? అటువంటి ప్రార్థన జీవితం ఉందా? నా గదిలో నేను దేవుడు ఒక్కడే ఉండాలి, ఈ చుట్టుపక్కల ఎవరు ఉండకూడదు అని ఒక ప్రార్థన జీవితము, ఆ ప్రార్థన జీవితాన్ని మనం ఇంట్లో కానీ మనం ఇంకా కంటిన్యూ చేస్తున్నామా? అది ఇంకా ఆచరిస్తున్నామా? ఒకసారి మనం జ్ఞాపం చేసుకోవాలి. కనుక ప్రియులారా, ఈరోజు నీ గృహంలోని ప్రార్థన చేయాలి, రహస్యమైన ప్రార్థన చేయాలి. రహస్యంగా ప్రార్థన దేవుడికి మాత్రమే వినబడేటట్టుగా, ఆయనకి మాత్రమే మనపెట్టుగా నువ్వు చేసినట్లుగా ఇది తప్పకుండా నీ కార్యమును సఫలపరుస్తాడు. కనుక ఈరోజు, ఎందుకంటే రహస్యంగా ఇంట్లో వాళ్ళందరూ కూడా ఈరోజు చాలామంది
రహస్యమైన ప్రార్థన లేదు కానీ రహస్యంగా రహస్యంగా సినిమా చూడడం ఇంట్లో తలుపులేసుకొని, ఏవండీ లైట్లన్నీ ఆపేసుకొని, రహస్యంగా పాటలు వినడము, రహస్యంగా సీరియల్ చూడడము, రహస్యంగా రహస్యంగా అందరూ రహస్యంగా ఏదోటి మాట్లాడుకోవడము ఈరోజు చూస్తుంటాం. రహస్యంగా ఈరోజు చూడండి ఏదైనా విషయం చెప్పాలనుకుంటే రహస్యంగా ఒక ఒక వ్యక్తిని ఇంటికి పిలుచుకొని మాట్లాడుకుంటారండి. రహస్యంగా ఆ వ్యక్తికి మాత్రమే చెప్పాలి. తలుపులు వేసేస్తారు, కిటికీలేస్తారు. ఇంకా ఆ వ్యక్తి తప్ప ఇంకెవరు వినకూడదని ఆలోచనతోటి చేస్తారు. మీరెప్పుడైనా గమనించారో లేదో? లేకపోతే మీరే అలా ఆ యొక్క పని చేస్తుంటారేమో సరే జ్ఞాపకం చేసుకోండి. ఏవండీ? అంటే ఒక విషయాన్ని అయ్యో! ఈ వ్యక్తికి మాత్రమే తెలియజేయాలి. ఈ వ్యక్తికి మాత్రమే చెప్పాలని కొంతమంది ఏం చేస్తారంటే స్నేహితుడికో లేకపోతే దగ్గర బంధువో, దగ్గర దగ్గర ఆత్మీయుడో, పరిచయస్తుడికో ఎవరో ఒకరిని పిలిచి తలుపులేసి వాళ్ళిద్దరు మాత్రమే మాట్లాడుకుంటారండి. బయటున్న వాళ్ళకి అది తెలీదు. ఈళ్ళేం మాట్లాడుకుంటున్నారని ఆతృత పడిపోతుంది. గనుక నువ్వు ఈరోజు కొంతమంది మనుషులే అంత రహస్యమైన మాటల కొరకు ప్రత్యేకంగా ఒక వ్యక్తిని పిలుచుకొని, ఆ వ్యక్తిని కూర్చోబెట్టి, గదిలో ఎవరు ఉండకూడదు. గదిలో ఎవరు ఉండకుండా, ఇంకా బయటోళ్ళు గూడా వినకుండా, తలుపులు, కిటికీలు వేసే విధంగా రహస్యాలు చెప్పుకుంటారు గదా! మరి నీ 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 తండ్రైన దేవునికి నువ్వు రహస్యం ఎందుకు చెప్పుకోలేవు? ఏవండీ? నీ గృహాన్ని ఒక వ్యక్తితో మాట్లాడడానికి అంతగా రహస్యంగా, రహస్యంగా క్రియ జరిగిస్తున్నావే, రహస్యంగా పని చేస్తున్నావే, మరి నీ యొక్క ఆత్మీయ జీవిత సంబంధమైన కార్యం, నీ కుటుంబ సమస్యల కొరకు, నీ జీవిత సమస్యల కొరకు మరి రహస్యంగా ఎందుకు ప్రార్థించలేకపోతున్నావు? దేవుడికి మాత్రమే ఉండాలి. ఎవరికి వినపడకూడదు అన్నట్టుగా ఆ గదే దేవునికి స్థానముగా దేవుడొచ్చే విధంగా, దేవుడు నీవు మాత్రం ఉండే విధంగా అటువంటి రహస్యమైన ప్రార్థన, ఒక రహస్యమైన గది నువ్వెందుకు కేటాయించలేకపోతున్నావు అవసరం మనకు జ్ఞాపకం చేసుకోవాలి. దేవుని ప్రియులారా, మనుషులతో రహస్యంగా ఉండడం కాదు. మనుషులతో రహస్యంగా తలుపులేసి మాట్లాడడం కాదు. రహస్యంగా దేవునితో మాట్లాడి, దేవునితో సంభాషించి, దేవుడికి రహస్యంగా చెప్పుకుంటే ఎవరికి వినపడకుండా నువ్వు ప్రార్థన చేయగలిగితే ఆయన తప్పకుండా ప్రతిఫలమని అనుగ్రహిస్తాడు. అలాగే దేవుని ప్రియులారా, మనకి మనకి సఫలత ఎలా కలుగుతుందంటే మొదటిది ప్రార్థన వల్ల మనకి సఫలత కలుగుతున్నది. రెండో మాట మాట వినుట ద్వారా మనకి సఫలత కలుగుతుంది. దేవుని మాట వినుట వలన సఫలత కలుగుతుంది. గనుక చాలామంది జీవితంలో ప్రార్థన ఉండాలి. ప్రార్థనతో పాటు దేవుడి మాట వినాలి. సఫలత కొరకు ప్రార్థించడమే కాకుండా ఆ సఫలత కొరకు ప్రార్థిస్తూనే దేవుడి మాట కూడా మనము వినేవారముగా ఉండాలి. గనుక ప్రార్థన జీవితం ఉండాలి ఒక వంతు. అలాగే దేవుని మాట వినేవారముగా ఉండాలి. దేవుని మాట వింటే తప్పకుండా మనకి సఫలత అనేది అనుగ్రహిస్తామని, దేవుడి మాట విని ఏమి చేసినా, దేవుడి మాట విని ఏ ప్రయత్నం చేసినా, దేవుడి మాట విని మన బ్రతుకు తెరువు కొరకు ఏమి చేసినా దేవుడు తప్పకుండా ఆయన ఆశీర్వదించే విధంగా ఆ దేవుళ్ళ కొరకు ఏం చేసినా కూడా మనకి సఫలత కలుగుతున్నది. ప్రియులారా, ఈరోజు దేవుడి వాక్యం వినకుండా, దేవుడి మాటకి చెవియొగ్గకుండా, వాళ్ళ హృదయాన్ని ఇవ్వకుండా ఎంతోమంది లేరు? ఎంతమంది ఉండట్లేదు? కనుక ఆ చెవితో విని ఈ చెవితో వదిలేసే వారుగా, ఇది మనుషుల మాటలా? ఒక చెవితో విని ఒక చెవితో వదిలేయడానికి. ఏవండి, దేవుడి మాటలు ఇవి. 2 చెవులు ఉన్నాయి. 2 చెవులు కూడా దేవుడి మాట వినడానికి మనము ఉపయోగించే వారంగా ఉండాలి. ఏవండి, ఈరోజు మనుషుల మాటలు మనుషుల మాటలు అయితే చాలామంది ఏమంటారు, ఒక చెవితో వదిలి, ఒక చెవితో విని, ఒక చెవితో వదిలేయాలి అంటారు. కానీ ఇది దేవుడి మాటలు. ఒక చెవితో విని ఇంకో చెవి వదిలేయడానికి కాదండి. లేకపోతే ఎడమ చెవి విని కుడి చెవితోటి వదిలేయాలని కాదండి. గనుక మనం అటువంటి మనుషుల పట్ల నడుచుకునే విధంగా దేవుడి విషయంలో నడుచుకోకూడదు, వదిలేసే వారముగా. మరి దేవుడి మాటలు ఇవి, దేవుడి ఆజ్ఞలు. ఆ మాటలు వినేటప్పుడు మనకు భయం కలగాలి,
దాన్ని ఆచరించుటకు మనకి సిద్ధ మనసు కలిగి ఉండాలి. మనము ఎంతో విధేయత చూపించే వారముగా ఉండాలి. ఈరోజు ఆ మాట పాటించేవారు చాలా తక్కువ. భయం లేదు. ఎంతో వణుకు లేదు. ఆ మాట వినుటకు ఆశ గాని, ఆ మాట ఆ మాట విని ఆ పనులు చేయుటకు వినడము గాని, ఆ భయభక్తులు గల హృదయం ఎవరికి లేదండి. భక్తుడు జీవితంలో చూడండి, ఇస్సాకు అనే భక్తుడు 26వ అధ్యాయం ఆదికాండం 26 2, 3 వచనంలోనే అక్కడ యెహోవా అతనికి ప్రత్యక్షమై, నీవు ఐగుప్తులోనికి వెళ్ళక నేను నీతో చెప్పు దేశమందు నివసించుము, ఈ దేశమందు పరవాసివై ఉండుము, నేను నీకు తోడే ఉండి నిన్ను ఆశీర్వదించెదను. అలాగే 12వ వచనంలోని ఇస్సాకు ఆ దేశమందున్న వాడై విత్తనం వేసి ఆ సంవత్సరము 100 ఫలం పొందెను. యెహోవా అతనిని ఆశీర్వదించెను గనుక ఆ మనుషుడు గొప్పవాడాయెను. దేవుని ప్రియులారా, అక్కడ చక్కటి వాక్యం కనబడుతుంది. దేవుడు ఒక వ్యక్తితో మాట్లాడాడు. ఆ వ్యక్తి ఇస్సాకు. అతడు కరువు రావడం వల్ల ఐగుప్తుకి వెళ్ళే ప్రయత్నము చేస్తున్నాడని. ఐగుప్తుకి వెళ్తున్నప్పుడు దేవుడు చెప్పాడు, నువ్వు ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు, ఇక్కడే ఉండు. ఇక్కడే ఉండు, ఆ దేశమందు ఉండు. ఇక్కడే ఉండు. నువ్వు బాగుపడ్డానుకో, నువ్వు నీ కుటుంబాన్ని పోషించడానికో, లేకపోతే నీకు సంతోషం కలగడానికో, నువ్వు క్షేమంగా ఉండడానికో ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు. నువ్వు ఇక్కడే ఉండు, అక్కడే ఉండు, ఆ దేశమందే ఉండు, నిన్ను ఆశీర్వదిస్తాను అని, నీకు తోడే ఉండి నేను ఆశీర్వదిస్తాను అన్నప్పుడు ఏ దేశమందైతే ఉండమన్నాడో ఉండమని చెప్పిన దేవుడి మాట విన్నాడండి. విన్న వ్యక్తిని దేవుడు వదిలేశాడా? వదలలేదు. విన్న వ్యక్తిని చూడకుండా ఉన్నాడా? ఉండలేదండి. ఆ విన్న వ్యక్తిని దేవుడు ఏం చేశాడు? ఆ మాట విన్న వ్యక్తి ఏం చేస్తున్నాడు? ఆ దేశమందున్న వాడే విత్తనాలు వేస్తున్నాడు. దేవుడు చెప్పిన దేశమందు ఉండి విత్తనములు వేస్తున్నాడు. మరి దేవుడు మాట విని అక్కడే ఉండి అక్కడే ఉండి ఆ పనులు చేస్తున్న వ్యక్తి, అక్కడే ఉండి ఏదో ఒకటి ఒక దీవెన అనుభవించడానికో, లేకపోతే ఆ యొక్క కరువు నుంచి బయటపడ్డ తన కుటుంబానికి పోషించాలనో, లేకపోతే వాళ్ళకి క్షేమాన్ని ఇవ్వాలనో, లేకపోతే వాళ్ళు కొదువు లేకుండా ఏమో చేయాలనో, లేకపోతే వాళ్ళకి ఎటువంటి నిరుత్సాహం కలగకుండాన్నట్లు, ఎటువంటి ఇబ్బంది కలగకుండాన్నట్లు ఏదోటి చేద్దామని ఆ పనులు చేస్తున్నప్పుడు దేవుడు చూశాడండి. అరే, నా మాట విన్న వ్యక్తి ఈ పని చేస్తున్నాడు. నా మాట విన్న వ్యక్తి ఎక్కడికి వెళ్ళక, నా మాట విని ఇక్కడ కష్టమో నష్టమో బాధో ఇబ్బందో నా మాట విని ఈ వ్యక్తి ఇక్కడ ఉన్నాడు కనుక నా మాట విన్న వ్యక్తికి ఎటువంటి ఇబ్బంది కలగకూడదు, ఎటువంటి బాధ కలగకూడదు. నా మాట విన్న వ్యక్తి ఏం చేసినా అతనికి ఎటువంటి నష్టం కలగకూడదు అని దేవుడు ఏం చేస్తాడండి? ఆ వ్యక్తిని ఆశీర్వదించాడు. అతడు గొప్పవాడుగా యెహోవా అతన్ని ఆశీర్వదించాడు. ఏమండి? గనుక ప్రియులారా, యెహోవా అతన్ని ఆశీర్వదించను కనుక ఆ మనుషుడు గొప్పవాడాయను. చూడు, ఆ దేశమందున్న వాడు దేవుడి మాట విని ఉన్నాడు కనుక ఏమి కలిగిందంటే 100 ఫలము అనుభవించాడు. అలా కలిగిన ఒక విత్తనం వేస్తే ఎంత 100 ఫలం కలుగుతుందా? ఏ సగ ఫలమో రావచ్చు కదా, లేకపోతే ఒక కొంచెమో సఫలం కాదు, 100 ఫలాన్ని అనుభవించాడు. అది ఎవరు ఆశీర్వదించింది? దేవుడు ఆశీర్వదించింది, సఫలపరిచాడు. తన ఫలానికి సఫలత కలుగు చేశాడు. ఎందుకంటే దేవుడి మాట విన్నాడు గనుక. దేవుడి మాట విన్న భక్తుడు తన జీవితంలో తన కార్యాన్ని సఫలపరుచుకున్నాడు. సఫలపరిచే దేవుడు తన మాట విన్న వ్యక్తిని విడిచిపెట్టలేదు, తోడే ఉండి అతన్ని ఆశీర్వదించాడు. గనుక ప్రియులారా, ఈరోజు వాక్యం వింటున్న మీరు మీ కుటుంబం వరకు ఎన్నో పనులు చేస్తున్నారు. మీ కుటుంబ సమస్యల కొరకు, బాధల కొరకు ఎంతో ఎంతో పనులు చేస్తున్నారు. అయితే మీరు మీ
మీ కార్యాల కొరకు సఫలత కావాలో, ఏ యొక్క ఇబ్బందులు, ఏ సమస్యల కొరకు, ఏ బాధల కొరకు మీరు సఫలత, ఏ పనుల కొరకు సఫలత కావాలని మీరు వేచి ప్రార్థన చేస్తున్నారో, ప్రార్థనతో పాటు మీరేం చేయాలి? దేవుడి మాట వినాలి. దేవుడు ఒక మాటలు వింటూ, ఆ మాట వింటూ దానికి తగ్గ పనులు మీరు ఎప్పుడైతే చేస్తారో, దానికి తగ్గ జీవితం మీరు ఎప్పుడైతే కలిగి ఉంటారో, అప్పుడే మీ కార్యాలు సఫలమవుతాయి. కనుక దేవుడి మాట మీరు దానికి తగ్గ జీవితం మీరు జీవించాలి. దానికి తగ్గ జీవితం మీరు జీవించాలి. ఏమండి ప్రియులు, ఈరోజు లోతు చూడండి. ఒక దేశం మంది వెళ్ళమంటే ఇంకో దేశం వెళ్ళాడు. ఆ దేశాన్ని నాశనం చేస్తానంటే ఇక్కడ కాదు వేరే చోటకి వెళ్తాను అన్నాడు. కనుక దేవుడి మాట ఆ లోతు వినలేదు. ఏమండి, ఇద్దరు ప్రయాణమైనప్పుడు ఇద్దరికి తెలుసు కదా ఏ దేశంకి వెళ్ళాలో. అది కూడా మర్చిపోయి సొదొమ గొమొర్రాకి వెళ్ళాడు. సరే, సొదొమ గొమొర్రా నాశనం చేస్తాను అన్నప్పుడు వాళ్ళిద్దరిని దేవదూతలు ఆ కుటుంబాన్ని బయట తీసుకొస్తే వారు చోటుకి తీసుకెళ్ళినప్పుడు నేను ఇక్కడ ఉన్నాను, వేరే చోటుకి వెళ్తాను అన్నాడు. ఏమండి, వేరే చోటుకి వెళ్తాను అన్నాడు. సరే 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 ఇక్కడికి సరే ఈ చోటు కాబట్టి ఈ చోటు తీసుకెళ్తానంటే అది వెళ్ళమన్నాడు. తర్వాత అక్కడికి భయపడతారు, ఇంకో చోటుకి వెళ్ళాడు. ఈరోజు ఒక చోట ఉండే వ్యక్తులు కాదు, ఒక చోట ఉండి ఆశ్రదించబడే వ్యక్తులు కాదు. ఏమిటి ప్రియులారా, దేవుడి మాట వినే వ్యక్తి అయితే నువ్వు తప్పకుండా ఒకే చోట ఉంటావు. జీవితాన్ని మార్చుకోవు. నీ జీవితాన్ని 4 రకాలుగా చేసుకోలేవు. లోతు ఎలాగైతే 2-3 స్థలాలు మార్చుకున్నాడో, ఈరోజు చాలామంది జీవితాలు అలా మార్చుకుంటారు 4 రకాలుగా, 3 రకాలుగా, 4 రకాలుగా దేవుడి మాట వ్యతిరేకంగా మార్చుకుంటున్నారు. అలాగ 4 రకాలుగా స్థలాలు మార్చుకున్నట్లుగా జీవితాలను మార్చుకున్న వారైతే ఉంటే ఖచ్చితంగా మీరు జీవితంలో సఫలత అనుభవించలేరు. మీ జీవితంలో సఫలత కావాలంటే ఒకే జీవితము, ఆయన ఆజ్ఞానుసారమైన వాక్యానుసారమైన జీవితం. ఆ జీవితాన్ని మీరు 4 రకాలుగా 4 విధాలుగా మీరు ఇష్టం వచ్చినట్లుగా మీరు మార్చుకోకుండా ఉన్నట్లయితే ఖచ్చితంగా దేవుడు కార్యాలు సఫలము చేస్తాడండి. ఈరోజు చూస్తే వాక్యము తగ్గ జీవితం ఎవరికి లేదు, వాక్యానుసార జీవితం లేదు. వారికి నచ్చినట్లుగా, వారికి ఇష్టం వచ్చినట్లుగా మార్చుకునే వారు ఎంతోమంది ఉన్నారు. కనుక లోతు ఎలాగైతే స్థలాలు మార్చుకున్నాడో మీరు అలాగా మార్చుకోకూడదని దేవుడి వాక్యము చెప్పబడుతున్నది. కనుక ప్రియులారా, ఇస్సాకు అయితే దేశాన్ని మార్చుకోవాలనుకున్నాడు, కానీ దేవుడు చెప్పాడు మీరు ఐగుప్తు వేళక ఇక్కడే ఉండు, దేశాన్ని మార్చుకోకు, కరువు వచ్చిందని. స్థలాన్ని మార్చుకోకు, మనుషుల్ని మార్చుకోకు, ఈ దేశమందు ఉన్న వాడే ఉండు, నీకు తోడే ఉంటా, నేను ఆశీర్వదిస్తాను అన్నప్పుడు ప్లేస్ మార్చుకోవాలన్న వ్యక్తిని దేవుడు ఆ వ్యక్తిని అక్కడ ఉండి అతడు చేసే పనుని దేవుడు ఆశీర్వదించి గొప్పవాడుగా చేశాడు. కనుక ప్రియులారా, దేవుడి మాట విని ఆ మాట తగ్గ ఆ వాక్యం ఎలాగైతే ఉన్నదో అలాగే నీ జీవితాన్ని మార్చుకోవాలి. కానీ లోకం ఎలా ఉన్నదో, లోక మనుషులు ఎలా ఉన్నారో అటు రీతిగా నీవు మార్చుకోకూడదు. మార్చుకొని నీ కార్యాలకి నిష్ఫలాన్ని నీవు అనుభవించకూడదనే దేవుడి లేఖనాలు చెప్పబడుతున్నాయి. చూడండి పిల్లలు, 19వ కీర్తన 11వ వచనంలోనే, వాటి వలన నీ సేవకుడు హెచ్చరిక నందును, వాటిని గైకొనుట వలన గొప్ప లాభము కలుగును. చూడు ప్రియులరా, దేవుడి మాట గైకొనుట వలన ఏమి కలుగుతుంది? గొప్ప లాభం కలుగుతుంది. మన కార్యాలకి సఫలత కలుగుతుంది. ఆ మాట వినే వ్యక్తికి ఎప్పుడు దేవుడు నిష్ఫలాన్ని చూపించడు. ఆయన మాట వినే వ్యక్తికి ఎప్పుడు కూడా నష్టాన్ని చూపించడు. ఆయన మాట వినే వ్యక్తి ఆయన మాటను గైకొనుటకు ఎవరైతే విధేయత చూపిస్తారో తప్పకుండా ఆయన సహాయమును అనుగ్రహిస్తాడు. తప్పకుండా వాళ్ళ కార్యాలకి సఫలత వాళ్ళకి అనుగ్రహిస్తాడు. కనుక ప్రియులారా, నీ జీవితంలో ఎటువంటి నిష్ఫలాన్ని ఇప్పటిదాకా దేవుడి మాట వినకపోవడం బట్టి ఇప్పుడు వరకు వాక్యానికి చెవియొక్కక, వాక్యాన్ని ఇష్టపడక ఇంతవరకు మీరు నిష్ఫలాన్ని అనుభవించారో ప్రభు చెప్తున్నా, ఇప్పటికైనా నా మాటకు చెవియొగ్గండి.
నా వాక్యానికి మీరు హృదయంలో చోటినివ్వండి. మీ జీవితంలో జరుగుతున్న నిష్ఫలాన్ని తొలగించి మీకు కావాల్సిన సఫలతని మీకు అనుగ్రహిస్తానని దేవుడి వాక్యము మనకి తెలియజేస్తుంది. అలాగే ప్రియులారా, 2 మాటలు మనం విన్నాము. ప్రార్థన ద్వారా మనకి సఫలత కలుగుతుంది. దేవుడి మాట వినటం వల్ల మనకి సఫలత కలుగుతుంది. మూడవ మాట, సహవాసములో ఉండటం ద్వారా మనకి సఫలత దొరుకుతుందని. సహవాసములోనే. దేవుడు ప్రియులారా, మనకి ఆశ్చర్యకరమైన వ్యక్తి మనకి కనబడుతుంది ప్రియులారా. అపోస్తలుల కార్యాలు 12వ అధ్యాయం. అపోస్తలుల కార్యాలు 12వ అధ్యాయం 5వ వచనంలోని, పేతురు చెరసాలలో ఉంచబడెను. సంఘమైతే అతని కొరకు అత్యాసక్తితో దేవునికి ప్రార్థన చేయుచుండెను. అలాగే 7వ వచనంలోని, ఇదిగో ప్రభుదూత అతని దగ్గరికి నిలిచెను. అతడు ఉండిన గదిలో వెలుగు ప్రకాశించాను. దూత పేతురు ప్రక్కన తట్టి త్వరగా లేమని చెప్పి అతని లేపగా సంఖ్యలు అతని చేతుల నుండి ఊడిపడెను. దేవుని ప్రియులారా, ఇక్కడ ఒక వ్యక్తి చేసే ప్రార్థన కాదు, ఒక సహవాసం చేసే ప్రార్థన. ఒక సహవాసంలో ఉన్న వారందరూ చేసే ప్రార్థన. గనుక ఒక నువ్వు వ్యక్తిగతంగా చేసే ప్రార్థనలు ఉన్నాయి, సంఘం చేసే ప్రార్థనలు కూడా ఉన్నాయి. ఒక సమస్య కొరకు కొన్ని పరిస్థితుల్లో నువ్వు ఒక్కడే చేస్తే ప్రార్థన కార్యాలు జరుగుతాయి. సంఘంలో ఉన్నప్పుడు సంఘ ప్రార్థన కూడా నీకు అవసరమై ఉన్నది. గనుక కొన్నిసార్లు నువ్వు ఒక్కడే సాధించవచ్చు, కొన్నిసార్లు సంఘం అంతా కలిగి సాధించే కార్యాలు కూడా ఉన్నాయి. గనుక నువ్వు ఒక్కడివి సాధించే కార్యాలు ఉన్నాయో తెలుసుకొని, లేకపోతే సంఘంతో కలిసి ప్రార్థన చేస్తే కార్యాలు జరుగుతాయనే విశ్వాసంతో నీవు సహవాసంలో కొల్లాలి. ఈరోజు ఆ సహవాసమే చాలామందికి ఎంతో అలసట, ఆయాసం పుట్టించే విధంగా ఉన్నది. ఈరోజు ఆ సహవాసమే ఎంతో విసుగుదల కలిగించే విధంగా ఉన్నది. ఎందుకంటే లోక సహవాసం ఎక్కువైపోయింది, పక్కింటి వారితోటి సహవాసం ఎక్కువైపోయింది. ఏమండి, టీవీతో సహవాసం ఎక్కువైపోయింది. ఏంటి, లేకపోతే బంధువులతో ఫోన్ తోటి సహవాసాలు ఎక్కువైపోయాయి. కనుక భక్తులతోటి సహవాసము తక్కువైపోయింది. భక్తులు ఏం చేస్తున్నారండి ఇక్కడ? అత్యాసక్తితోటి పేతురు గారి గురించి ప్రార్థన చేస్తున్నారు. ఒక్కరే చెట్లు అందరు కలిసి చేస్తున్నారు. ఇది ఒక సహవాసంతో కలిసి చేసే ప్రార్థన, సంఘంతో కలిసి చేసే ప్రార్థన. ఇది ఒకరు చేసే ప్రార్థన కాదు. కనుక సంఘంలో నీవు సభ్యుడిగా ఉన్నప్పుడు, సంఘము ప్రార్థన చేస్తున్నప్పుడు, సంఘం ఒక ప్రార్థన ఒక సమయాన్ని కేటాయించి, ఒక ప్రార్థన దినాన్ని వాళ్ళు కేటాయించినప్పుడు, నిర్ణయించినప్పుడు, ప్రతిష్ఠించినప్పుడు, ప్రతిష్ఠించిన ఆ యొక్క దినముల రోజున, ప్రార్థన దినమందు నీవేం చేయాలి? అందరితో పాటు నువ్వు కూడా కూడి రావాలి. అందరితో నీవు ఉండాలి. లేకపోతే అందరితో లేనప్పుడు, అందరు కలిసి ప్రార్థన చేస్తున్నప్పుడు నీ కార్యాలు ఏదైతే జరగకుండా ఉన్నదో, వారితో కలిసి నీ కార్యాలు జరుగుట కొరకు వాళ్ళతో కలిసి ప్రార్థన చేస్తుంటే తప్పకుండా దేవుడు కార్యాలను సఫలపరుస్తాడు. ఎందుకంటే ప్రియులారా, ఈరోజు సహవాసములు ఉన్నారండి. ఈరోజు కొన్ని దినాలైతే మరి కొన్ని రోజులైతే కొన్ని డ్యూటీ చేస్తున్నప్పుడు నాకు డ్యూటీ ఎప్పుడైతే ప్రార్థనకి ఒక అరగంట సమయం ఉంటే ప్రార్థనకి వచ్చేసేవాడు. ఒకవేళ ఆ టైం ఎక్కువైపోతే అప్పటికి ప్రార్థన అయిపోతే రావాల్సిన పరిస్థితి నాకు అంతగా ఉండేది కాదు. నాకు ఏదైనా ప్రార్థన రావడానికి ఒక అరగంట సమయం ఉన్న, గంట సమయం ఉన్న ప్రార్థనకి వచ్చేవాడిని. ఈరోజు డ్యూటీ టైం ఎంత అవుతుందో వాళ్ళకి తెలుసు. ఏమండి, డ్యూటీలు ముగించుకొని ఏ టైంకి వస్తున్నారో తెలుసు. అలాగా వస్తున్నప్పుడు అలాగా ఇంటికే కదా వెళ్ళేది, ఇలాగా ఇంటి దగ్గర ఏదో కదా ప్రార్థన మందిరం అన్నది. అలాగా ప్రార్థనకి ఒక అరగంట ఉందో, లేకపోతే ఒక 20 నిమిషాలు ఉంది, లేకపోతే ఒక 15 నిమిషాలు ఉంది. అలాగా దేవుడు మందిరం దిక్కు చూసి, దేవుడు మందిరం వైపు వచ్చి, ఆ ఉన్న సమయాన్ని దేవుడికి ఇచ్చేసి ఇంటికి వెళ్దాము అనే ఆలోచన చాలామందికి లేదండి. అలా ఉండటం వలన ఎంతో మన ఆత్మీయతకి క్షేమం ఉన్నది, ఎంతో ఆశీర్వాదం ఉన్నదండి. దేవుడు కూడా ఇష్టపడతాడు. ఎందుకంటే నీవు ప్రార్థన రావడానికి ఇంత సమయం ఉన్నా, ఒక 5 నిమిషాల సమయం ఉన్నా, ఒక అరగంట సమయం ఉన్నా, తప్పకుండా నీకు ఆ సమయం తెలిసినా కూడా నువ్వు రావట్లేదంటే మరి దేవుడు ఎంత ఆలోచన చేయగలుగుతాడు నీ గురించి ఒకసారి మనం జ్ఞాపం చేసుకోవాలి. కనుక ప్రియులారా, నీ సహవాసము నువ్వు మర్చిపోయి, నీ సహవాసకులందరూ కూడా ప్రార్థనలో ఉంటే నీవు ఏమాత్రము
ఏమాత్రం కూడా నేను దాంట్లో ఉండాల్సిన అవసరం లేదు. నాకేం అవసరము నేను నేను వాళ్ళతో ఉండడం ఏంటి అని ఏమాత్రం నీవు ఆలోచన, అటువంటి వ్యర్థమైన ఆలోచన ఏమాత్రము రాకూడదండి. గనుక ప్రియులారా, ఎందుకంటే ఒక 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 రాజు ప్రార్థన దినాన్ని ప్రతిష్ఠిస్తాడండి. ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా, యూదులందరూ కూడా. ప్రార్థన దినాన్ని ప్రకటించినప్పుడు అక్కడ వాళ్ళందరూ కూడా కూడుకున్నారు. చూడండి, రెండో దినవృత్తాంతాల పత్రిక 20వ అధ్యాయం 20వ అధ్యాయం 3-4 వచనాలు చదువుకుందామండి. అందుకు యెహోషాపాతు భయపడి యెహోవా యొద్ద విచారణ చేయుటకు మనసు నిలుపుకొని యూదా అంతటి ఉపవాస దినము ఆచరింపవలనని చాటింపగా యూదా వారు యెహోవా వలనే సహాయమును వేడుకొనుటకై కూడుకునిరి. యెహోవా యొద్ద విచారించుటకు యూదా పట్టణముల నుండి జనులు వచ్చిరి అని రాయబడింది. అంటే విచారించడానికి ఒక వ్యక్తి రాలేదు ఇక్కడ. రాజు ఒక్కడే వచ్చి విచారించట్లేదు. ప్రజలందరూ కూడా, యూదా ప్రజలందరూ కూడా ఆ చాటించిన వెంటనే, ఆ చాటించిన వ్యక్తితో అందరూ కూడా ప్రార్థించడానికి అందరూ కూడా కూడుకుని వచ్చారంట. ఏమండి, కలిసి చీమలు కలిసి ఉంటే, చీమలన్నీ కలిసి ఉంటే ఏం చేస్తే మనకు తెలుసు. ఏమండి, లేకపోతే సింహాలన్నీ ఒక 5-4 వస్తే అడవి దున్నాలు కలిసి గట్టిగా ఉంటే ఏం జరుగుతుందో మనకి తెలుసు. కనుక కొన్నిసార్లు నువ్వు ఒక్కడవే సాధించవచ్చు, కొన్నిసార్లు సంఘంతో కలిసి సాధించే కార్యాలు కూడా ఉన్నాయి. కనుక రాజు ఒక్కడే మొరపెట్టలేదు, కానీ యూదా ప్రజలందరూ కూడా ప్రార్థించే అవసరత వచ్చి ఉన్నది. వాళ్ళందరూ ఒకరి సావాసం ఉన్నారు కనుక వాళ్ళందరూ కూడా, నేను కూడా యూదా వాడినే కనుక నేను కూడా వెళ్ళాలి అని వాళ్ళ యొక్క పనులన్నీ ఆపివేసుకొని, ఎంత పని ఉన్నా కూడా వదిలేసుకొని ప్రార్థన చేయటం కన్నా, ప్రార్థన సావాసం రావడం కన్నా ఇంకేది ఎక్కువ కాదు. ఏదో పెద్ద సమస్య వచ్చింది, ఏదో మన పట్టణానికి మనకి ఏదో కలగబోతుంది, ఎందుకో రాజు చాటించాడు, వెళ్దాము, ఆ సమస్య ఏంటో మొరపెడదాము, అయ్యా ఎంత సమస్య అయినా మనం ప్రార్థన చేస్తే తప్పకుండా తొలగిపోతుంది అని ఒక సావాసంలోకి అందరూ కూడా ఒక సావాసంగా, ఒక సంఘంగా కూడుకున్నప్పుడు దేవుడు చూశాడు. కనుక చూసిన వాళ్ళందరూ కూడా దేవుడు ఏం చేశాడు, వాళ్ళ ప్రార్థనలు విని వాళ్ళకు రాబోతున్న సమస్యను దేవుడు అక్కడే ఆపివేశాడు. కనుక ప్రియులారా, సహవాసాన్ని నువ్వు ఎప్పుడు బలహీనపరచకూడదు. సహవాసాన్ని చూసిన ఎప్పుడు కూడా నీ విశ్వాసాన్ని నువ్వు తక్కువ చేసుకోకూడదు. సహవాసాన్ని నువ్వు ఎప్పుడు కూడా సిగ్గుపరచకూడదు. సహవాసాన్ని ఎప్పుడు కూడా నువ్వు కించపరచకూడదు. లోక సహవాసము కన్నా దేవుని సహవాసము, సంఘ సహవాసం ఎంతో గొప్పదే ఉన్నది. సహవాసములో, సంఘ సహవాసంలో దేవుడు ఒక శక్తి, దేవుడు ఒక మహిమ, దేవుడు ఒక సన్నిధి ఎంతో ఉంటుంది. కనుక అది గుర్తించిన వ్యక్తివి నీవు ఏం చేయాలంటే, నీ కార్యాలకు తగ్గ స్థలము, నీ కార్యాలు కొరకు చేసే ప్రార్థన చేసే వ్యక్తులు ఉన్నారు అనే విషయం తెలుసుకొని నీవు ఏం చేయాలంటే ఆ సహవాసంలోకి నీవు రావాలి. పిల్లరా, పౌలు గారు కూడా ఒక మాట మనకు తెలియజేస్తారు. చూడండి, కొలసీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 2వ వచనం. కొలసీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 2వ వచనంలోని, ప్రార్థన యందు నిలకడగా ఉండి కృతజ్ఞత గలవారై దాని యందు మెలకువగా ఉండుడి. మరియు నేను బంధకములలో ఉంచబడుటకు కారణమైన క్రీస్తు మర్మం గురించి నేను బోధించవలసిన విధముగానే ఆ మర్మమును వెల్లడిపరుచున్నట్లు వాక్యం చెప్పుటకు అనుకూలమైన సమయము దేవుడు దయచేయవలనని మా కొరకు ప్రార్థించుడి అని చెప్తున్నాడు. ఒక కొలసీలు సంఘస్థులకి భక్తుడు ప్రార్థన సహాయాన్ని కోరుకుంటున్నాడు. అక్కడున్న వారితో, మీరు ప్రార్థన యందు మెలకుగా ఉండి కృతజ్ఞత గలవారైన నా గురించి మీరు నాకు వాక్యం చెప్పుటకు, ఆ మర్మము చెప్పుటకు అనుకూల సమయం మాకు దొరికినట్లుగా మీరు ప్రార్థన చేయవాలని ప్రార్థన సహాయము కోరుకుంటున్నానండి. ఆ కొలసీల సంఘం అంతా కూడా పౌలు గారి కొరకు ఎంతో ప్రార్థన చేసింది. సువార్త కొరకు మంచి సమయం దొరకాలని, ఆ పట్టణానికి ఈ పట్టణానికి ఏ పట్టణానికి వెళ్ళాలో ఒక మంచి సమయాన్ని దేవుడు ఆ కలుగు చేయాలని తన సేవకులకి అని ప్రార్థన సహాయం కోరినప్పుడు ఆ కొలసీ సంఘస్థులందరూ కూడా ప్రార్థన యందు నిలకడగా ఉండడము మనం చూస్తున్నామండి.
ప్రార్థన యందు నిలబడ్డము, ప్రార్థన యందు నిలకడము, ఎడతెగని ప్రార్థన చేయడం వలన పౌలు గారి సేవ ఎంతో ప్రోత్సాహం దొరికింది. పౌలు గారి జీవితానికి ఎంతో ఆ సేవ కొరకు ప్రయాస వ్యర్థం కాకుండా సఫలము అవ్వడం మనం చూస్తున్నాం. గనుక ఒక వ్యక్తి కార్యాల కొరకు నువ్వు సఫలపడడానికి సంఘములో ఉన్న వ్యక్తి నీవు ఎంతో ప్రార్థన చేయాలి. ఏవండి ప్రియులారా, ప్రియమైన వాళ్ళారా, మన తోటి వారి గురించి, మన సంఘస్థుల గురించి, సంఘంలో ఉన్న సమస్యలు పడుతున్న వారి గురించి సంఘ సభ్యుడివైన నీవు, సహవాసంలో ఉన్న నీవు ఎంతో ప్రార్థించాల్సిన అవసరత ఉన్నది. గనుక నేను వారి గురించి ప్రార్థన చేయడం ఏంటి? వారి ఇంటికెళ్ళి ప్రార్థన చేయడం ఏంటి? వాళ్ళ సమస్యల గురించి నాకెందుకు? వాళ్ళ ఇంటి పరిస్థితులు నాకెందుకు అనే వ్యక్తిగా నీవు ఉండకూడదు. గనుక కొలిసి సంఘస్థులు పౌలు గారి గురించి ఎలాగైతే ప్రార్థన యందు నిలకడగా ఉండి ప్రార్థన చేస్తున్నారో, అక్కడున్న ఆ సహవాసానికి ఎలాగైతే ప్రార్థన చేయటం యందు మనసులైతే నిలుపుకున్నారో, నీవు కూడా ప్రార్థన చేయటకు మనసును నిలుపుకొని సహవాసంలోకి వచ్చే వ్యక్తివిగా నీవు ఉండేవాడుగా ఉండాలి. హల్లెలూయా! గనుక ప్రియులారా, సహవాసం ఉన్నప్పుడు, ఈ ప్రార్థన జరుగుతున్నప్పుడు, నీకు తెలుస్తున్నప్పుడు, ఈ ప్రార్థన నా సంఘంలో జరుగుతున్నదని తెలుసుకున్నప్పుడు, ఒక ప్రార్థన దినాన్ని వాళ్ళు నిర్ణయించినప్పుడు నువ్వేం చేయాలి? ఆ సహవాసంలోకి నీవు తప్పకుండా వచ్చే వ్యక్తిగా ఉండాలి. చూడు ప్రియులారా, మన ఈ యొక్క మేకల మంద కావచ్చు, గొర్రెల మంద కావచ్చు, ఆవుల మంద కావచ్చు, ఉదయం పూట, సాయంత్రం పూట, మధ్యాహ్నం పూట వదిలేస్తారండి. బయట వదిలేస్తారు. బయట వదిలేసినప్పుడు అవి ఏం చేస్తాయి? ఆహారాన్ని తీసుకోవడానికి వెళ్తాయి. కడుపు నిండా ఆహారం తీసుకున్న తర్వాత ఏం చేస్తారండి? వా ఆ యొక్క వాటికున్న కంచెలోకి ఏ కంచెనైతే వచ్చాయో, సాయంత్రం కలిగేసరికి ఆ కాపరి యొక్క స్వరాన్ని విని ఏ కంచెనైతే వచ్చాయో ఆ కంచెలోకి వెళ్ళడం మనం ఆ టైం కల్లా, ఆ చీకటి పడే సమయానికి ఆ సౌండ్ వినంగానే ఆ మందులన్నీ కూడా ఏ కంచె నుంచి వచ్చాయో ఆ కంచెలన్నీ కూడా వెళ్ళిపోతాయండి. పరుగున వెళ్ళిపోతాయి. ఒకటి ఆగిపోయిందని ఇంకోటి ఆగిపోవడము, ఒక మేక రాలేదనో, ఒక గొర్రె రాలేదనో, ఇంకోటి రాలేదని ఆగిపోవడం అనేది లేదు. మందంతా కూడా ఆ కంచెలోకి వెళ్ళిపోతాయి. వెళ్ళిపోయి తిన్న ఆహారాన్ని జీర్ణం చేసుకుంటూ ఆ కంచెలోనే ఉండిపోతాయి. మరి ఈరోజు నీ సంఘానికి నువ్వు ఎందుకు రావట్లేదు? అందరూ వస్తున్నప్పుడు, అందరూ కూడి వస్తున్నప్పుడు నీవెందుకు రావట్లేదు? అంటే సంఘ ప్రార్థన సంఘ ప్రార్థన వల్ల నీకేం కార్యాలు జరగట్లేదని ఆలోచన చేస్తున్నావా? సంఘ ప్రార్థన ద్వారా సహవాసం వల్ల నాకు ఎటువంటి దీవెన రావట్లేదని ఆలోచన చేస్తున్నావా? అసలు సరైన సహవాసం ఉన్నదా? సంఘ సభ్యులతో సఖ్యత నీకు ఉన్నదా? ఐక్యత ఉన్నదా? దూరం ఉంటే నీ సమస్యలు వారికి చెప్పుకోవడము, వాళ్ళ సమస్య నీకు చెప్పుకోవడం, ఆ యొక్క సహవాసం లేకపోతే ఎటువంటి కార్యాలు జరగవండి. ఎంతో విరోధమైన మనస్తత్వం, వ్యతిరేకత కలిగి ఉండే వ్యక్తివిగా ఉంటే నీ కార్యాలకు ఎటువంటి సహవాసము ఉండదండి. కొంతమంది చూడండి, వాళ్ళుంటే నేను రాను, వీళ్ళుంటే నేను రాను అని అంటారండి. ఏంటి వీళ్ళు ఉంటేనే సహవాసము? లేకపోతే సహవాసం వీళ్ళకి మాత్రమే ఉన్నదా? ఏంటి సహవాసం ఎవరో ఉంటే రన్ అవుతుందా? అసలు మనం ఆలోచించేద్దాం. ఎవరి సహవాసం ఇది? క్రీస్తు సహవాసం ఇది. పౌలు గారు అంటారు, క్రీస్తు యేసుక్రీస్తు సహవాసమునకు తండ్రి మిమ్మల్ని పిలిచిన వాడే ఉన్నాడు అని రాయబడి ఉంది. ఇది వాళ్ళ సహవాసం కాదు, వీళ్ళ సహవాసం కాదు, బయటోళ్ళ సహవాసం కాదు, పెద్దోళ్ళ సహవాసం కాదు, చిన్నోళ్ళ సహవాసం కాదండి. తండ్రి యేసుక్రీస్తు సహవాసమునకు మనల్ని పిలిచి ఉన్నాడు. ఈ సంఘ సహవాసం క్రీస్తు సహవాసం ఇది అని గుర్తించే వ్యక్తిగా ఉండాలి. ఆ సంఘ సహవాసంతో నీవు సహవాసం చేస్తున్నట్టు కాదు, క్రీస్తుతో పాటు నీవు సహవాసము చేస్తున్నావు. క్రీస్తు బిడ్డలతోటి, క్రీస్తు కుమార్తెలతోటి నీవు సహవాసము చేస్తున్నావు. గనుక అటువంటి ఆలోచనతో దేవుడి మందిరంకి వచ్చిన వ్యక్తివిగా ఉంటే ఖచ్చితంగా నీ కార్యాలకు సఫలత కలుగుతుంది. సంఘ సహవాసము ఎంతో ప్రార్థన శక్తితో ఉండేది. దేవుడి యొక్క మహిమతో నింపబడి ఉన్నది. కనుకనే నువ్వేం చేయాలి? ప్రార్థన చేయుటకు నువ్వు సహవాసంలోకి వచ్చే వ్యక్తిగా ఉండాలి. కనుక ఈరోజు ఎంతోమంది భక్తులు వారు రాలేదు, వీళ్ళు రాదు, వాళ్ళు లేదు, వీళ్ళు లేదు అని ఎంతోమంది వాళ్ళ విశ్వాసాన్ని, ఆత్మీయతని చాలా చాలా దారుణంగా పాడు చేసుకుంటున్నారండి. వాళ్ళు వస్తే నేను ప్రార్థనకు వస్తాను, వీళ్ళు వస్తే నేను ప్రార్థనకు వస్తాను. వాళ్ళు ఉంటేనే ప్రార్థన కలకలలాడుతుంది. మందిరం ఎంతో చూడచక్కగా ఉంటుంది.
ఆలోచన చేస్తారండి. గనుక ప్రియులారా అటువంటి ఆలోచన చేసేవాళ్ళు అటువంటి ఆ యొక్క మనస్తత్వం కలిగి అది చూసి ఉంటే బావుంటది, వీళ్ళుంటే బావుంటదని చూసి వచ్చేవాళ్ళు ఎక్కువున్నారు గాని వచ్చేవాళ్ళు ఎంతోమంది లేకపోతే రావడం మానేసే వాళ్ళు ఎంతోమందున్నారు. గనక అది ఆత్మీయత జీవితం కాదు. అది ఆత్మీయుడికుండే లక్షణం కాదు. గనుక ప్రియులారా యాకోబు చూస్తే ఒంటరిగానే దేవుడితో పెనుగులాడుటగా చూస్తున్నాం. గనుక ఎవరు లేకపోయినా నీవు సహవాసంలోకి వచ్చే వ్యక్తిగా ఉండాలి. నీకు నచ్చిన వ్యక్తి లేకపోతే సహవాసంలో రావడం మానేస్తావండి? ఏవండీ ఈరోజు సంఘంలో సహవాసం నచ్చిన వ్యక్తులు ఉన్నారండి. వాళ్ళుంటే వస్తాను, వీళ్ళుంటే రానని. ఏవండీ నీ ఆత్మీయత, నీ విశ్వాసం వాళ్ళుంటే జరుగుతుందా? బైబిల్‌లో చెబుతున్న విశ్వాసం కథ దాన్ని కొనసాగించి యేసు వైపు చూస్తూ మనము పందె రంగంలో పరిగెత్తాలని రాయబడింది. నీ విశ్వాసానికి పునాది దేవుడు. వాళ్ళు వీళ్ళు కాదు. నీ ఆత్మీయతని నీకు ఆత్మీయత వర్ధిల్లని చేసేవాడు దేవుడొక్కడే. వాళ్ళు వీళ్ళు కాదు. ఎవరిని చూసి సంఘానికి వస్తున్నావు? ఎవరిని చూసి నీ నీ విశ్వాసానికి పునాది ఎవరు? నీ భక్తికి ఆధారం ఎవరు? ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుందాం. గనుక ప్రియులారా దేవుడు మన భక్తికి ఆధారమై ఉన్నాడు. మన విశ్వాసానికి నిరీక్షణే ఉన్నాడు గనుక, మన విశ్వాసానికి పునాదై ఉన్నాడు. ఆయన చూసి మనం మందిరానికి సహవాసానికి రావాలి గానీ, వాళ్ళు లేరు, వారు రాలేదు, వీళ్ళు రాలేదని మన సహవాసానికి మనం దూరము చేసుకోకూడదు. అది వ్యతిరేకమైన మనసు గనుక దేవుడు దాన్ని ఇష్టపడ్డాడు గనుక నువ్వు సహవాసంలోకి వస్తే నీ కార్యాలు తప్పకుండా సఫలము చేస్తాడు. అలాగే ప్రియులారా నిరీక్షణ ద్వారా మన కార్యాలు సఫలమవుతుంది. నిరీక్షణ ద్వారా హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 1వ వచనం. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 1వ వచనంలోని విశ్వాసమనున్నది నిరీక్షింపబడు వాటి యొక్క నిజ స్వరూపమును అదృశ్యమైనవి ఉన్నట్టుగా రుజువై ఉన్నది అని రాయబడింది. దేవుని ప్రియులారా విశ్వాసం అన్నది నిరీక్షింపబడి వాటి యొక్క నిజస్వరూపం. నీ నిరీక్షణ వలన ఏమవుతుందంటే రూపము లేని వాటికి నిజస్వరూపము కలుగు చేస్తుంది. వాటికి రూపం లేదు కానీ నిరీక్షణ వలన విశ్వాసంతో కూడిన నిరీక్షణ ఏం చేస్తుందంటే లేని వాటిని కలుగు చేస్తుంది. ఈ మాట మనకు జ్ఞాపకం చేసుకున్నప్పుడు ఏంటి, నిరీక్షణ చూపించే భక్తులు ఇద్దరున్నారు, అబ్రహాము, శారా. వీరు ముసలితనమందు ఇస్సాకుని కంటారండి. మంచి ముసలితనమందు చాలా చాలా వృద్ధులైనప్పుడు ఇస్సాకుని కంటారు. అంటే వారి యొక్క నిరీక్షణ ఎంత ఎంత ఆ నిరీక్షణ యొక్క జీవిత ప్రయాణం ఎంత గొప్పదో చూడండి. నిరీక్షణ వయస్సు ఎంతో చూడండి. వాళ్ళు వృద్ధాప్యం వచ్చేంత వరకు, వృద్ధాప్యము కలిగేంత వరకు వాళ్ళ నిరీక్షణ కొనసాగించబడుతూనే ఉన్నది. గనుక ప్రియులారా వాళ్ళు ఏ కార్యం కొరకైతే నిరీక్షణ కలిగి ఉన్నారో కుమారుని కొరకు ఆ నిరీక్షణ దేవుడు ఏం చేశాడు, ఆ నిరీక్షణ వలన వాళ్ళ యొక్క జీవితంలో జరగాల్సిన కార్యాన్ని దేవుడు సఫలము చేశాడు. వాళ్ళకి ఒకరికి 99 అయితే ఒకరికి 100 సంవత్సరాలు. వారి నిరీక్షణ పండిన సంవత్సరం అది. వారి యొక్క నిరీక్షణ సఫలమైన సంవత్సరం అది. వారి యొక్క నిరీక్షణ సఫలము ఏ వయసులో అయిందంటే ఒకరికి 99, ఒకరికి 100 అండి. కనుక నీ నిరీక్షణ నెగ్గే రోజు వస్తుంది. నీ నిరీక్షణ సఫలమయ్యే రోజు తప్పకుండా వస్తుంది. ఆ నిరీక్షణ మాత్రం విడిచిపెట్టకూడదు. ఆ నిరీక్షణ ఒక రోజు నీ కార్యాలకి గొప్ప సఫలతను దేవుడు అనుగ్రహించబోతున్నాడు. కనుక ప్రియులారా అబ్రహాము కూడా నిరీక్షణ లేని సమయంలో నమ్మి నిరీక్షణ కలిగి ఉన్నాడు. కనుక నీవును కూడా నీ యొక్క నిరీక్షణకు తగ్గ సఫలత దొరుకుతుందని చూపించే నిరీక్షణ కలిగిన విశ్వాసం ఉన్న వ్యక్తివైతే తప్పకుండా వాటికి దేవుడు సమయాన్ని దేవుడు అనుగ్రహిస్తాడు. కనుక ప్రార్థన ద్వారా మన కార్యాలకు సఫలత కలుగుతుంది. దేవుడి మాట వినటం వల్ల మన కార్యాలకు సఫలత కలుగుతుంది. సావాసంలో ఉంటే మన కార్యాలకు సఫలత కలుగుతుంది. మన కార్యాల కొరకు సఫలత కొరకు నిరీక్షణ కలిగి ఉంటే సఫలత కలుగుతుంది. ఈరోజు వాక్యం వింటున్న మీరు నిష్ఫలాన్ని ఎవరైతే అనుభవిస్తున్నారో, మీరు కార్యాలు అయితే జరగకుండా చూస్తున్నారో, ఏ కార్యాలకైనా ఏ సమస్యల గురించి కార్యాలైనా సరే నిష్ఫలాన్ని చూస్తున్నారో, ప్రార్థించిన ఎంత ఉపవాసం ఉన్నా ఎంత కూడా సావాసంలోకి వస్తున్నా మీ కార్యాలు నిష్ఫలాన్ని అనుభవిస్తున్నారా? మీ మనస్తత్వం ఏమైనా దేవునికి దూరంగా ఉన్నదా? మీ క్రియలు ఏమైనా దేవునికి ఆయాసకరంగా ఉన్నదా? మీ ఆత్మీయ జీవితం సరిగ్గా లేదా? ఒకసారి మనం పరీక్షించుకొని చెప్పబడిన వాక్యాన్ని బట్టి మనం మన జీవితాన్ని మార్చుకొని ఉండినట్లయితే నిష్ఫలాన్ని అనుభవిస్తున్న మీకు మంచి ప్రతిఫలాన్ని దేవుడు తప్పకుండా
అనుగ్రహిస్తాడు. ప్రభువుని బట్టి మీకు అందరికీ నా వాక్యం విన్న ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వకమైన వందనాలు. ప్రభువు మీ జీవితాల కార్యాలను సఫలపరచును గాక. ఆమేన్.